కనపం చూడండి ఉల్లిగడ్డలు కోపెడుతుంది నేను కోపించట్లేదు గంట కోస్తున్నాడు గంట కోస్తున్నారు ఇద్దరు కూడా ఆడపిల్ల నీకేమైంది ఇవన్నీ నేనే కోస్తా ఇవన్నీ నేనే కోస్తా కావాలని కవర్ చేస్తుంది ఇదంతా అన్ని అబద్ధాలు ఆడుతుంది అబద్ధం ఆడద్దు నువ్వు అబద్ధాలు ఆడినట్టుంది నాకు ఒక పాప నేను ఆడలేదు నాకు ఒక పాప పుట్టింది 10 కదా యాక్టింగ్ చేస్తున్నావు ఇక్కడ యాక్టింగ్ సీసా అది కూడా రెండు తాగేస్తారా ఎవరిని ఏమనరా అబ్బా హైట్ నగర్ లో కళ్ళు చాలా బాగుంది ఎంత బాగుందోనండి హైట్ నగర్ లో ఒక అతను తెప్పించారండి అబ్బా ఏం స్వీట్ ఉన్నది మొత్తండి స్వర్గంలోకి వెళ్ళిపోయినట్టు మొత్తం రాకేష్ మాస్టర్ కిడ్నీలో తాగించేవారు అప్పుడైతే అసలు బాగా ఏడుకున్నాడు ఫస్ట్ టైం కదా ఇప్పుడు మధ్య మధ్యలో 6 నెలలకి సంవత్సరానికి కిడ్నీలో ఏమి రాకుండా ఉంటాయని డాక్టర్లు కూడా మంచిది అన్నారు కళ్ళు తాగితే అన్నట్టుగా హైట్ నగర్ వెళ్ళినప్పుడు తాగుతున్నానండి మన 2 నెలలు అవుతుంది ఆయన బండి కూడా నిలిపాడు చక్కగా సీసా తాగేసాను వీడు తీసుకెళ్ళినప్పుడు కూడా తాగానండి ఏమనిపించలేదు ఓకే నా చేత కోయింటున్నారండి వీళ్ళు కూర్చొని నా చేత కోయింటున్నారు నువ్వు ఇగో ఈ టమాటాలన్నీ నేనే కోసా ఉల్లిగడ్డలు నేను కోస్తున్నా అంటే ఉల్లిగడ్డలు నేను కోసేటోడిని మళ్ళీ వచ్చి ఫస్ట్ నన్నే కోయమంది మీరు అనుకున్నట్టు వాళ్ళంత మంచిగా ఏవి కాదండి ఏ విషయంలో అబద్ధాలు నేను లేచిన దగ్గర నుంచి అబద్ధాలే ఆడుతూ ఉంటా నేను లేచిన దగ్గర నుంచి అబద్ధాలే ఆడతా ఇంకెలాగ చెప్పేస్తుంది లక్ష్మమ్మ అనేసి ఒప్పేసుకుంటున్నాను నాకు అర్థమైపోయింది చాలా మంది అంటున్నారు ఏంటి అలా అబద్ధం పడేస్తున్నారండి సాహిత్యం నేను అబద్ధాలు లేచిన దగ్గర నుంచి అబద్ధాలే ఆడుతుంట కదా అంతే కదా మరి నువ్వు మళ్ళీ ఎట్కారం పోకు మరి అదిగే ఎట్కారం బోట్ల అబద్ధాలు ఆడుతుంటా నేను ఇది చూడండి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి చూడండి ఎవడికి ఒక్క ఫోన్ కాదు నేను మాట్లాడతా ఫోన్ ఇది హలో హలో చెప్పండి లక్ష్మమ్మ గారు బిజీగా ఉన్నారండి ఇప్పుడు కొంచెం ఆగి చేయండి ఈవెంట్లో డ్యాన్స్ చేస్తున్నారు ఈవెంట్లో ఉన్నారండి చేయండి రేపు చేయండి ప్రతి నెల డబ్బులు వేస్తాను రా ఏం పేరు మీ పేరు కౌసల్య సీతానగరమా ఓకే ఓకే కొంచెం ఆగి చేయండి ఒక అర్ధగంట ఆగి చేయండి ఓకే ఓకే ప్రతి నెల నీకు డబ్బులు వేస్తుందంటగా ఏమో మరి ఆడుకుంటారండి ఇదో అందరూ జాగ్రత్త కత్తిపేట ఉంది కత్తిపేట ఉంది జాగ్రత్త అంటున్నా జాగ్రత్త చెప్తున్నా ఓ రే నాయన నా మీద ఎందుకు పడతావు పాము ఓ రే నాయన లేపింద్రా నాయన పొగలు ఓ రే నాయన లేపింద్రా నాయన పొగలు అదేంటిది ఇదేంటిది ఇది బెండకాయ ఫ్రై ఇందులో పల్లీలు శనగపప్పు ఉంటే బాగుంది ఏది లేదు ఓన్లీ కోసి వేసేస్తున్నాను అంటే కాలిపోయింది మాడిపోయింది పో ఇదేంటిది ఇదేమో తెలియట్లేదా ఏంటి టమాటా కర్రీ ఇది టమాటా కర్రీ అది ఫ్రై ఇది చూసావా అంత అందరూ పోతున్నారు అబ్బో మరి అంత యాక్షన్ ముసలిదాన్ని నాకే దగ్గర అవట్లేదు నీకు దగ్గర వచ్చింది చెప్పు ఒకసారి
నీకు అలవాటుగా రోజు ఇలాంటి వంటలు వండి వండి అలవాటు నీకు. ఏం కాదు, నేను సైలెంట్గా ఉండుకుంటాను, నేను ఒకసారి కదా. పొగ అలవాటుగా నీకు రోజు. మా స్టవ్ పొగేసి మా కట్టెలు కూడా ఏంటున్నావా? మరి ఇది కొట్టలేపోయినా 24 గంటలు ఇంకా అస్తమాను ఏదో ఒకటి పుల్ల పెట్టి తిరుగుతూనే ఉంటాడంటే ఈ పొగ ఏంటి ఇలాగే? అయ్యో పొగ నింపేసింది రూమ్ మొత్తం. తెలుసండి, పెద్ద వయసు వస్తుంది కదండి, అందుకు స్టవ్ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాను. అందుకనేసి కొంచెం పొగ వచ్చింది. మతిమరుపు వచ్చిందండి. ఈ మధ్య ఎవరన్నా టాబ్లెట్లు ఇప్పేయండి, వేసుకుంటుంది రోజు. రోజు నాకు ఎవరైనా చెప్తున్నారు, ఒక్కసారి మీరు పంపండి, మీకు వేరేంటో. ఎవరో కౌసల్య అంట. లేదు నో నో నో, అలా నాకు రోజు వేసే వాళ్ళు ఎవరు లేరండి అసలు. మరి ఆవిడ ఎందుకు అబద్ధాలు చెప్పింది నీకు? అలాంటివి ఇస్తారు కదా అని. ఆవిడ అబద్ధాలు చెప్పిందా, నువ్వు చెప్పినవా? నువ్వు చెప్పవాలి. ఈ మాటలో నువ్వు అబద్ధం చెప్పవు. నీకు సెల్ నాకు ఇవ్వాలి కదా అలాంటప్పుడు. అవునవును, డబ్బుల విషయంలో నువ్వు అబద్ధం చెప్పవులే. కాదు, డబ్బుల విషయంలో ఏ విషయంలో అబద్ధం అండి. ఆవిడ నెలలు వేస్తాడు, అదిగో లక్ష్మమ్మ వచ్చి ఇచ్చినట్టు యాక్షన్ చేయాలి నువ్వు. రోజు ఎన్నో కొన్ని రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రోజు కొత్త ఏం కాదులే కానీ అమ్మ తల్లి. కానీ ఇప్పుడు ఆవిడ ఫోన్ నీకు ఇయ్యమని చెప్పేది, నేను ఈవెంట్లో ఉన్నాను చెప్పబట్టి సరే అన్నది. లేకపోతే నిన్ను ఇక ఉతికి ఆరేస్తుంది ఈరోజు. నన్ను ఉతికి ఆరేసినప్పుడు మళ్ళీ పుట్టాలి, లేదా పొద్దున్న సాయంత్రం జైలు కూర్చుంటారు నా మీద ఎవరైనా ఎగతాలు చేశారు. అంతేనంటావా? అంతే కదా. ఈవిడికి ఫోన్లు చేస్తాను, గంటలు వదిలిపెట్టట్లేదండి అసలు. పాపం లక్ష్మమ్మ గారు అని పాపం ఒక్క రూపాయి ఇవ్వట్లని బాధపడుతుంది. కానీ గంటల ఫోన్లు చేసి పాపం కనకాన్ని గంటల ఫోన్లు చేసి కనకాన్ని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే కనకం చాలా బిజీగా ఉంటుందండి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది, పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తుంది. ఆమెను ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు అందరూ? నేను అదే చెప్తున్నా, కనకం చాలా బిజీగా ఉందండి. దయచేసి ఆవిడని ఇబ్బంది చేసి ఊరికే ఏదో సహాయం చేసేది ఉంటే చెయ్యండి. ఆవిడని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి? పాపం కనకం అలసిపోతుంది. అసలే ముసలిది కదా, వయసులో ఉంటే మీతో గంటలు మాట్లాడేది. సరే అంతా అనుకో, కానీ నీ గురించి నేను అర్థం చేసుకోవట్లా. ఎక్కడికి నీట్గా ఉండాలండి, వేరే తీసుకొచ్చినా సరే నీట్గా చేసుకోవాలి. చాలా మంది అసలు ముడ్డి కడపరండి, నేను అన్ని చెప్పేస్తున్నాను. చూసారా, ఇది నేను ఏపీలో పోతున్నారండి. ఒకళ్ళు ఇంకో పాప ఉందండి, తను కొంచెం వీడియో కొంచెం గంటల తరబడి మళ్ళీ నా చెయ్యెత్తేనే అయ్యింది. అవును, నువ్వు చెయ్యెత్తేనే ఏదైనా అయ్యేది, నువ్వు చేయకపోతే అట్లా ఉంది. కరివేపాకు నీలానే లేదా? ఓకే అంటావేమో అనుకున్నా. కాయ నీలానే ఉందిగా. ఎలా డ్రెస్ వేసుకున్నావు? ఎరకాయ వద్దులే ఇంకా అంత వర్ణలే ఉంటుంది. ఆల్రెడీ రాకృష్ణ నేను అనకూడదు, ఎందుకు ఊరుకున్నాను. నీకు మరి అటు ఇటు వంగుతుంది, ముసలిదైపోయింది. ఇలా అంటే అక్కడ పోసేసింది. మెల్లగా లేవమ్మ అసలమ్మ, నువ్వు మెల్లగా లేవమ్మా ఓయమ్మ. బెండకాయ ఫ్రై ఇది అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు ఇది ఏంది టమాటా చారా ఇది టమాటా చారు కాదు. ఆ? టమాటా పచ్చడా టమాటా పచ్చడా ఓకే. ఉల్లి గుజా కాదు ఉల్లి టేస్ట్ అంటారు కానీ ఉల్లి గుజ్జు అంటారు నువ్వు. ఉల్లి గుజ్జు రుబ్బుతాను కాబట్టి. ఓకే ఇంకా ఎందుకంత దగ్గరకు వచ్చేస్తావు అన్నయ్య? నన్ను తాకిలే నుంచోకూడదు నువ్వు. ఎంత కొడుకువైనా ఎంత తొమ్మివైనా. ఓకే నిన్న ఎవరు తాకడానికి వచ్చారమ్మా నువ్వు పెద్ద కాజల్ అగర్వాల్ అని. అదే కాదు దగ్గర వరకు దగ్గరకు వచ్చేస్తున్నావు అలాగే. ఓకే నేను ఏది మాట్లాడినా సరే. ఏం కూర ఇది టమాటా పచ్చడా? ఎన్నిసార్లు చెప్పానమ్మా టమాటా కూర. టమాటా కూర. ఓకే ఓకే వండుకో. 2 సార్లు ఇంకా